నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ గత ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం వన్ నేషన్ వన్ ఎలక్షన్. దాని ప్రకారం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత పార్లమెంట్ లోపల ఒక చర్చకి స్వీకారాన్ని చుట్టి జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు బిల్లుని భారత పార్లమెంట్ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 30 రాజకీయ పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా. మిగిలిన 15 రాజకీయ పార్టీలని కొంతవరకు కన్విన్స్ చేసి చర్చలు జరిపి భారత పార్లమెంట్ లోపల ఈ బిల్లును పాస్ చేస్తామని, గతంలో ఏ రకంగానైతే అనేక చారిత్రాత్మక బిల్లుల్ని సక్సెస్ చేయడం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశ ప్రజల్ని రాజకీయ పార్టీని ఒప్పించిందో, అట్లే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, భారత పార్లమెంట్లో పాస్ చేస్తాం. దేశ ప్రజలకి మరొక శుభవార్తని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలియజేస్తామనేటువంటి విశ్వాసంతో ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించడాలు, వారి అభిప్రాయాలు చెప్పడాలు, చర్చలో పాల్గొనడాలని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. మాది కుటుంబ పాలన కాదు, మా కుటుంబం కోసమే అన్ని జరగాలని కోరుకునేటోళ్ళం కాదు. ఈ దేశ హితం కోసం, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల హితం కోసం ఏది మంచిదైతే దాన్ని చర్చిస్తాం. లెట్ ద కాంగ్రెస్ కమ్, పార్లమెంట్కి రండి, డిబేట్ చేయండి, దాంట్లో ఉన్న మంచి చెడ్డల్ని చర్చించిన తర్వాత బిల్ పాస్ చేద్దాం, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో 1952, 1957, 1962, 1967 4 సార్లు అసెంబ్లీలకి పార్లమెంట్లకి అన్నింటికి కలిపి ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు మరి అది డెమోక్రటిక్ ఎట్లయింది, ఇలా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే ఇది అన్డెమోక్రటిక్ ఎట్లయితుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. డెమోక్రటిక్ పద్ధతిలో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వాలని మీకు నచ్చలేదని కేరళలో కమ్యూనిస్టులు గెలిస్తే మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 356ని ప్రవేశపెట్టి తొలిసారి రాష్ట్రాలను కూల్చిన ఘనత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది. వీఆర్ మోర్ డెమోక్రటిక్, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ డెమోక్రసీ. ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. అనేక చారిత్రాత్మక బిల్లుల్ని భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల పాస్ చేసినాం. రేపు జమిలీ ఎన్నికల్ని కూడా పాస్ చేస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ పార్లమెంట్. పార్లమెంట్లో చట్టం పెడుతున్నాం, చర్చించే ధైర్యం ఉంది, చర్చిస్తాం, ప్రజల్ని పార్టీని కన్విన్స్ చేస్తాం, ప్రజలు ఆమోదించిన రీతిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ని తీసుకొస్తాం. అన్న తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఆడలేక మధ్యలో ఓడిందని ఎడుస్తారంట. ఎన్నికలలో పోటీ చేస్తే, ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు అధికారం ఇస్తే మీరు అధికారంలోకి వస్తారు. ఎలక్షన్స్లో పాల్గొనడానికే భయపడేటువంటి పార్టీల గురించి మనం ఏం మాట్లాడతామన్నా? యూ కమ్ బిఫోర్ ద పబ్లిక్. మీరు చెప్పుని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు వద్దంటున్నారు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యువర్ పార్టీ? అది చెప్పుని, ప్రజల్ని కన్విన్స్ చేయండి. లెట్ ద పీపుల్ ఓట్ ఫర్ ఇట్, దెన్ వీ విల్ డిసైడ్ దిస్. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించరు అని అడుగుతాం. ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు 5 ఏళ్ళే ఉండాలని ఎందుకు కోరుకున్నారు? లేకపోతే భారతదేశ ఎన్నికలు అన్నీ ఒకటేసారి జరగాలని ఎందుకు కోరుకున్నారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చర్చలలో ఏం జరిగింది దాని మీద చర్చిద్దాం అన్న. వీఆర్ రెడీ ఫర్ డిబేట్, వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. అంతేగాని బిల్లులు చింపేస్తాం, బల్లలు ఎక్కుతాం, గోల చేస్తామంటే డెమోక్రటిక్ వేలోనే వీ విల్ డిస్కస్. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. ఇఫ్ కాంగ్రెస్ ఈజ్ హ్యావింగ్ యాంపుల్ ఎవిడెన్స్, లెట్ కాంగ్రెస్ కమ్ ఫర్ ద డిబేట్ ఇన్ ద పార్లమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.